మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 6. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట మనం ధ్యానం చేసుకుందాం. తృప్తిపరచబడుదురు. అక్షరాల ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారే కొండ మీద ప్రసంగమని, ధన్యతల ప్రసంగమని, ఈ ప్రసంగానికి యేసయ్య మాటలకి మనం పేర్లు పెడుతూ ఉంటామండి. ఎన్నో ధన్యతల గురించి చెప్తూ యేసుప్రభు వారు చెప్పిన మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారేనండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అంటే నిద్రాహారాలు మాంటూ ఆకలి మంచినీళ్ళు తీసుకోకుండా ఉండడం అని కాదు. కానీ ఒక వ్యక్తి బాగా పనిలో నిమగ్నమైపోతే ఆకలి ఆహారం కూడా పట్టించుకోడండి. పక్కన వాళ్ళు అంటూ ఉంటారు, టైం అవుతుంది, భోంచేయండి, తర్వాత చేసుకోవచ్చులే పని అంటే, అయిపోవచ్చిందిలే, అయిపోయిన తర్వాత తింటాలి అని అంటారు కదా. ఇక పిల్లలైతే ఆటల్లో పడితే వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. తల్లి అంటూ ఉంటుంది, మంచినీళ్ళు దాగి ఆడుకోరా, మంచినీళ్ళు దాగి ఆడుకో అంటే వాళ్ళకి ఈ నీళ్ల కన్నా ఆటలే ఎక్కువైపోయినాయి. ఒక వ్యక్తికి ఆహారం కన్నా చేసే పనే ముగించాలి అనే తపన ఎక్కువైంది. అలాగే యేసుప్రభు వారి కొరకు పరితపించేవాళ్ళు, నీతిమంతుడు అనబడే యేసు కొరకు ఇలాగా పరితపించే వాళ్ళట దేవుడు వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, తృప్తిపరచబడుతారట. ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన మనము తృప్తిపరచబడాలండి. ఖచ్చితంగా ఒక 5 విషయాలలో మనం తృప్తి పొంది తీరాలి. ఈ దినాన మనిషికి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ తృప్తే కలగడం లేదండి. ఎన్ని తిన్నా తృప్తి కలగడం, ఎన్ని ఉన్నా తృప్తి కలగడం, ఎక్కడికి వెళ్ళినా ఇంకా వెళ్ళాలి, తృప్తి కలగడం లేదు. అయితే యేసు సెలవిస్తున్న మాట, తృప్తిపరచబడుదురు. తృప్తి పొందాలండి మనం. తృప్తి లేని జీవితాలు విషాదంగా ఉంటాయి కదా అండి. తృప్తి లేని జీవితాలు నిస్సారంగా ఉంటాయి. తృప్తి లేని జీవితాలు ఏదో బతుకుతున్నాంలే అన్నట్టు ఉంటారు కదా అండి. తృప్తిపరచబడాలి. ఏ విషయాల్లో తృప్తి పొందాలి? 5 విషయాలు మనం విందాం ప్రియులను. వాటిలో మొదటి విషయం, కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 15వ వచనంలో, 132వ కీర్తన 15వ వచనంలో, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా అండి? 5 అంతల తృప్తిలో మొదటిగా ఆహారముతో తృప్తిపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన ఆహారముతో తృప్తిపరచబడలేకపోతున్నారండి. బైబిల్లో ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏశావు వలె, బైబిల్లో ఆహారము దొరకక పందులు తినే పొట్టు కూడా దొరకని చిన్న కుమారుని వలె ఆహారముతో తృప్తి పొందాలని ఆశలైతే ఉన్నాయి, కానీ తృప్తి కలగడం లేదని. భౌతికమైన ఆహారముతో తృప్తి పొందాలి, ఆత్మీయమైన ఆహారంతో తృప్తి పొందాలండి. ఇశ్రాయేలీలకి మన్నా నచ్చల కదా అండి. మన్నాతో తృప్తిపరచబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఈ ఆహారముతో నేను మిమ్ములను తృప్తిపరచెదను. తృప్తి పొందాలండి. మనిషి జీవితంలో తృప్తి పొందితేనే ఆనందం, తృప్తి పొందితేనే సంతోషం, తృప్తిగా ఉంటేనే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే అన్నీ బాగుంటాయి. వీటన్నిటికీ కారణం తృప్తి లేని జీవితాలు. అయితే యేసుప్రభు వారు అంటున్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగుండు, నువ్వు తృప్తి పొందేటట్టు చేస్తా. ఏ విషయంలో అంటే అవసరమైన
ఆహారముతో తృప్తి పరచెదను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 26 వచనంలో, 22వ కీర్తన 26 వచనంలో, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా అండి? భోజనము చేసి తృప్తి పొందుతారంట. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ దినాన్ని తింటున్నారు కానీ తృప్తి కలగడం వల్ల మన గృహాల్లో వింటూ ఉంటాం, రోజు ఇదేనా అని అంటూ ఉంటారండి ఎవరో పిల్లలు, పెద్దలు కూడా. ఆ రోజు ఇది ఏడ తింటావు, సవి లేదు, సారం లేదు, రోజు ఇదేనా, తృప్తి కలగడం లేదండి. అయితే దేవుడు అంటున్నాడు, భోజనము చేసి తృప్తి పొందెదరు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ దినాన మనకైతే బాగున్నట్టు అనుకుంటున్నారేమో కానీ ఈ రోజున భోజనం లేక చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక చిన్న బిడ్డ, మరి తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు కానీ రోడ్డు ప్రక్కన అలా కూర్చొని ఉండిపోయింది. వారం రోజుల నుంచి భోజనం ఎవరు పెట్టలేక, భోజనం లేక అలాగే స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయిన పాప అలాగే చచ్చిపోయిందండి. ఎంత విచారం అండి! ఈ దినాన కొద్దో గొప్ప కాస్తంత దయగలిగిన వాళ్ళు భోజనం మాత్రం చక్కగా అడిగిన వాళ్ళకి పెట్టగలుగుతున్నారండి. అది దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసు అనుకుంటున్నాను. ఆహారము చేత తృప్తి. అసలు బైబిల్ చెప్తుంది, భూమి మీద మనిషికి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? అన్నపానములు పుచ్చుకొనుచు మన కష్టార్జితం అంతటి వలన నెమ్మదిగా బ్రతకడమే. అంతేనండి. అందుకే పెద్దలు అంటారు, కోటి విద్యలు కూటి కొరకేగా. ఎంత తిన్నా ఈ పట్టెడు పిడికిలతో తిన్న భోజనపు గింజలు ఈ కడుపు కోసమే కదయ్యా, ఏం కట్టుకొని పోతాం అంటూ ఉంటారు కదండి. అసలు ఆ కూడే దొరకని దినాలు, కోటి విద్యలు చేస్తున్నా కూడా కోటి విద్యలు కూటి కొరక అన్నట్టు ఆ భోజనంతో తృప్తి పొందని జీవితాలు ఎన్నో ఉన్నాయండి. అందుకే యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెడితే బైబిల్ చెప్తుంది, వారు తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయంట. దేనికి స్తోత్రం చెప్దాం. పిల్లలు, ఈ దినాన చాలామంది తల్లులండి వారి పిల్లలకు కూడా కోరింది పెట్టుకోలేక, అవసరమైనవి కొనివ్వలేక, అవసరమైన ఆహారం నోరారు అడిగితే పెట్టుకోలేని కుటుంబాలు లేవా అండి? లేవు అనబాకండి, చాలా ఉన్నాయండి. ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా, ఎంత సాఫ్ట్వేర్లు పెరిగిపోయినా, ఎంత ఈ ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పుకుంటున్నా ఒక్క పూట ఆహారం లేకుండా సరి అయిన కడుపు నిండా భోజనం తృప్తిగా తినలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ వ్యాధులు బాధలు మరొక ఎత్తు అయిపోయినాయండి. శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి, అంటే రోగాన్ని బట్టి కడుపు నిండా కూడా భోజనం చేయలేకపోతున్నారు. కడుపు నిండా కూడా భోజనం చేయలేకపోతున్నారు. తృప్తి. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆహారముతో తృప్తి పరచెదను, భోజనము చేసి దీనులు తృప్తి పొందెదరు. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నీతి అనబడి యేసు వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను తృప్తి పరుస్తాడు. తృప్తి పొందాలి. తృప్తి లేని జీవితాలు నిరుపయోగమైనవి కదండి. ఆయన తృప్తి పరుస్తాడండి. 37వ కీర్తన 19వ వచనంలో బైబిల్ చెప్తుంది, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? కరువు దినాలైనా సరే నీతి అనబడే యేసు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు వారు తృప్తిగానే ఉంటారంట. ఆ తృప్తి పొంది తీరాలండి. ఏం తృప్తిలేండి, వద్దులేండి అంటావా? సర్దుకుపోయే పరిస్థితులు వద్దండి. మన దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. లూకా 1:53లో బైబిల్ చెప్తుంది, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తృప్తి కూడా కాదు, సంతృప్తి అంట. దేంటో? మంచి పదార్థములతో. అందుకే ఏదన్నా వ్యాధి బలహీనతలు వస్తే డాక్టర్ గారు తెలితే ఆయన అంటాడు, మంచి ఆహారం తీసుకోండమ్మా, మంచి ఆహారం తీసుకోండమ్మా. అంటే మంచి పదార్థాలతో సంతృప్తి పరచబడలేని జీవితాలండి. అయితే ఏసే జీవాహారం అండి. భౌతికమైన ఆహారాలతోనైనా ఆత్మీయమైన ఆహారంతోనైనా తృప్తి పొందాలి. గుర్తుపెట్టుకో సోదరి సోదరుడా. నెంబర్ 2, రెండవదిగా ఏ విషయంలో మనం తృప్తి పొందాలి, ఏ విషయంలో యేసు మనల్ని తృప్తి పరచాలని ఆశపడుతున్నాడంటే, ప్రియులారా,
దేవుని వాక్యం చెప్తా ఉంది. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, అందరూ వినండి, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవదిగా, ఏ విషయంలో తృప్తి పొందాలంటే మేలు చేత తృప్తి పొందాలి. ఆ మేలు కూడా ఎక్కడి నుంచి రావాలో తెలుసా? మందిరములోని మేలు నీకు తృప్తినిస్తుంది ప్రియులరా. ఇంకా మందిరాలకి వెళ్ళలేని వారు, మందిరాలకి గైరి హాజరవుతున్నవారు, మందిరంలో మేలుంది ప్రియులరా. మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. పొందుతున్నావా సోదరి సోదరుడా? ఈ మేలు పొంది తీరాలని. ఆహారంతో తృప్తి పొందాలి. 2, మందిరములోని మేలు చేత తృప్తి పొందాలి. మేలు ఇంగ్లీష్లో ఏముందంటే గుడ్నెస్ అని రాయబడిందండి. అంటే గుడ్నెస్ని చక్కగా తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే మంచితనం. మేలు ఈజ్ ఈక్వల్ గుడ్నెస్, మంచితనం. దీని చేత మనం తృప్తి పొందాలండి. మేలుతో తృప్తి పొందుతున్నావా సోదరి? మేలులు ఎన్నో మేలులు చేసావు అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో మేలుతో తృప్తి పొంది తీరాలి. అందుకే యేసుప్రభువు వారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగుండు, నేను తృప్తిపరుస్తాను నిన్ను. 103వ కీర్తన 5వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, 103:5లో, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో, వింటున్నారా? మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హృదయాలు మేలుతో తృప్తి పొందాలండి. హృదయాలు మేలుతో తృప్తి పొందాలి. మన జీవితంలో ఈ మేలు పొంది తీరాలండి. ఒకవేళ ఈ మేలుకు దూరంగా ఉన్నావేమో, నీ కొరకే నీకు దగ్గరలో ఉన్న మందిరాలండి, మీ సేవకులు మందిరాలు ఈ దినాన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాయి. మందిరములోని మేలు చేత తృప్తి పొందుదువుగాక. తృప్తి పొందలేని జీవితాలు నిస్సారంగా ఉంటాయి మిత్రమా. నిస్సారంగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. మనం అన్నిటిలో తృప్తి కలిగి ఉందుముగాక. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఏ విషయంలో ఆయన మనల్ని తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు, లేదు ఏ విషయంలో మనం తృప్తి పొందాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఇలా చెప్తున్న మాట, కొరవుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని, వినండి, తృప్తి నొందుదురు. ప్రైజ్ ద లార్డ్. ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. నెంబర్ 3, ఏ విషయంలో మనం తృప్తి పొందాలంటే ఉపకారములతో తృప్తి పొందాలండి. మేలుతో తృప్తి పొందటం వేరు, ఉపకారములతో తృప్తి పొందటం వేరు. ఏంటండి మేలుకి ఉపకారానికి తేడా అంటే, మేలు గుడ్నెస్, మంచితనం. ఉపకారము ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే బెనిఫిట్స్ అని ఉందండి. ఉపకారములు అంటే బెనిఫిట్స్, అంటే ప్రయోజనాలు. మనం అప్పుడు అంటూ ఉంటాం, ఏంటి నేను నీకు సహాయం చేస్తే నాకేంటి ప్రయోజనం, నేను నీతో వస్తే నాకేంటి ప్రయోజనం. ప్రయోజనమే ఉపకారం అని అర్థం అండి. ఉపకారమే ప్రయోజనం అని అర్థం. ఇప్పుడు మన జీవితాలు కూడా ప్రయోజనాలతో తృప్తి పొంది తీరాలండి. అదే ఉపకారములతో తృప్తి పొందాలి. ఆ ఉపకారం యేసులోనే ఉందండి. ఇది నాన్న అపకారాలతో తృప్తి పొందుతున్నారు చాలామంది. తద్వారా వెంటనే దేవుడిచ్చే శాపాన్ని పొందుకుంటున్నారండి. ఉపకారముల చేత తృప్తి, ఉపకారముల చేత తృప్తి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం బైబిల్ చెప్తున్న మాట, యోవేలు 2:19లో, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక, వినండి, మీరు తృప్తి నొందునంతగా, ప్రైజ్ ద లార్డ్, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనం తృప్తిగా ఉండాలండి. ఇక్కడ తృప్తి
తృప్తి నొందునంతగా దేవుడు ధాన్యాన్ని ఇస్తాడట. తృప్తి నొందునంతగా కొత్త ద్రాక్షారసాన్ని, తైలాన్ని పంపిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనలో ఉంటే తృప్తి, ఆయనతో ఉంటే తృప్తి. కొండ తేనెతో నేను మిమ్మలను తృప్తిపరిచేదను అని అంటాడండి దేవుడు. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, తృప్తి లేక మనసుని, జీవితాన్ని వేదనలతో, లేకపోతే గలిబిలితో, కలవరాలతో నింపేసుకుంటున్నావా? అయితే నీతి అనబడే యేసు కొరకు ఆకలి దప్పులు కలిగుండు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడండి. ఈ దినాన తృప్తిపరచబడలేక, ఉపకారాలు లేక, మేలులు లేక, ఒక పక్కన ఆహారంతో తృప్తి లేక బ్రతుకులు జీవచ్ఛవాల్లాగా ఉన్నారండి. మనకు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నారేమో చాలామంది. ఒకరోజు వస్తే బళ్ళు వాళ్ళవుతాయి అంట, ఓడలు బళ్ళు అయ్యే రోజులు వస్తాయండి. కానీ యేసులో ఉంటే నిత్యము నిలిచే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నిత్యము నిలిచే తృప్తినిస్తాడు. ఆయన తృప్తినిస్తాడు. ప్రపంచం అంతా కరువే, కానీ ఐగుప్తు దేశంలో యోసేపు ద్వారా ఎంత తృప్తి అండి, ఎంత తృప్తి. 3.5 సంవత్సరాలు భూమి మీద చలైన మంచైన వర్షమైన పడల, కానీ ఏలియాని దేవుడు ఎంత తృప్తిగా పోషించాడు. ప్రియులరా, తన పిల్లలకి ఏది కొదువ, సింహపు పిల్లలైనా లేమిగలవై ఉంటాయని ఆయనందు భయభక్తులు వెళ్ళి ఉన్నవానికి ఏమేలో కొదువై ఉండదు. ప్రియులరా, నెంబర్ 4, 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయంలో తృప్తి పొందాలి, ఏ విషయంలో తృప్తి పరుస్తాడు మన దేవుడు? కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం. 91వ కీర్తన 16వ వచనంలో, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వదిగా మనం ఏ విషయంలో తృప్తి పొందాలంటే దీర్ఘాయువు చేత తృప్తి పొందాలి. ప్రియులరా, ఇది వాక్యమే చెప్తున్న మాట అండి. దీర్ఘాయువు చేత తృప్తి పొందాలి అంటే దీర్ఘాయువులో నువ్వు తృప్తి పొందాలి. ఇది దేవుని ఉద్దేశం. బైబిల్ చెప్తుంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదువు. బైబిల్ ప్రశ్నిస్తుందండి. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ అధికంగా పొందుకొని తృప్తి పొందలేదా? దావీదును బట్టి బైబిల్ చెప్తుంది, దీర్ఘాయుష్ పొందుకున్నాడట. సంపూర్ణ సంవత్సరాలు, నిండు వృద్ధాప్యపు వయస్సు వరకు కూడా దావీదు దేవుడిచ్చే దీర్ఘాయువు చేత తృప్తి పొందాడండి. ఇది నాన్న ఎంత విచారం అండి. మన ఈ మధ్యన మా చర్చిలో ఒక సోదరి చెప్తుంది, తన బంధువు ఒక పాప 24 సంవత్సరాలు ఉంటాయంటండి. 24 సంవత్సరాలకి మంచి చదువు చదివింది. ఆపరేషన్లు చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఆ డాక్టర్ చదువు చదివిందట. కానీ ఏం ప్రయోజనం అండి? 24 సంవత్సరాలు షుగర్ వచ్చేసింది. షుగర్ రావడం వలన ఆ అమ్మాయి కాలు మీద ఏదో బాయిల్ గడ్డలాగా వచ్చిందట. డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుందామని వచ్చింది. ఈలోపు బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళిందట. బాత్రూంలోనే స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిందండి. ఎంత విచారం అండి. 24 సంవత్సరాలండి. దీర్ఘాయువు ఏమైపోతుందండి? బైబిల్ చెప్తుంది, ఒకని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఏది? 24 ఏళ్ళకే ముక్కుపచ్చలారని పిల్లలు, చక్కటి చదువులు చదువుతున్న వాళ్ళు, దీర్ఘాయువు చేత తృప్తి లేదు. ఇది నన్ను చెప్పనివ్వండి ప్రియులరా, తల్లిదండ్రులు అలమటిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎక్కువ శాతం తల్లిదండ్రుల ముందు వారికి పుట్టిన పిల్లలే చచ్చిపోతున్నారండి. ఇది ఈ కడవరి చివరి దినాలలో చాలా చాలా ఎక్కువగా జరుగుతుందండి. అమ్మా నాన్న పుట్టిన పిల్లలు చచ్చిపోతే వాళ్ళని చూసి రోధిస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫోటోలు చూసుకొని ఏడుస్తున్నారు. చాలా కుటుంబాల్లో జరుగుతుంది. నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి, ఆయుష్నిచ్చే, దీర్ఘాయువునిచ్చి, దీర్ఘాయువు చేత తృప్తిపరిచే యేసు వైపు సంపూర్ణంగా ఎందుకు తిరగకూడదును? సంతృప్తి పరచలేని వాటి కొరకు, తృప్తి లేని వాటిలో సొలొమోను కానీ అన్నిటిలో తృప్తి దొరికిద్దని ఆయన గారు అన్నిటినీ ఎతికాడండి. ఆయన లిస్టు తీయాలంటే చాలా టైం పట్టింది. ఆయన తృప్తిపరచబడాలని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, తోటలు కాటించాడు, బిల్డింగులు కట్టాడు, కానీ తృప్తి లేదంటే ఆయనకి. రెండవదిగా మద్యపానానికి అలవాటు అయిపోయాడు ఆయన. బాగా దానిలో తృప్తి దొరుకుతుందేమో అని, కానీ మద్యము వెక్కిరింతల పాలు చేయను అన్నాడు ఆయన. మూడవదిగా స్త్రీలో తృప్తి ఉంటుందని
నేను మీకు చెప్పాల్సిన పని లేదు. సొలొమోను ఎంతమంది భార్యలో ఎంతమంది ఉపపత్నులో వాక్యం వింటున్న మీ అందరికీ తెలిసిందే. 7+3 1000 తృప్తి పొందుదాం అనుకున్నాడు. కానీ ఆయన అంటాడు, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది స్త్రీ ఆ అబ్బాయి అన్నాడు. కోటిపారేశాడు అంతే. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఎన్నిటిలో తృప్తి, జ్ఞానం, విద్యలో తృప్తి అందుకున్నాడు కూడా. కానీ అధిక విద్య అధిక శోకము కలిగించును అంటాడు ప్రసంగి గ్రంథంలో. కానీ యేసులోనే తృప్తి ఉందండి. అందుకే ఆయన అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. దేంట్లోనండి? ఇప్పటి వరకు 4 విషయాలు విన్నాం కదా. 1, ఆహారముతో తృప్తి పొందించుతాడాయన. మనం ఆహారముతో తృప్తి పొంది తీరాలి, ఆధ్యాత్మికమైన భౌతికమైన ఆహారం. 2, ఏ విషయంలో తృప్తి పొందాలంటే మందిరములోని మేలు చేత మనం తృప్తి పొందాలి. 3వదిగా ఉపకారములతో తృప్తి పొందాలి. 4వదిగా దీర్ఘాయువుతో తృప్తి పొంది తీరాలని. 5వది ఆఖరిది విని మనం ప్రార్థన చేసుకుందాం. 63వ కీర్తన 5వ వచనంలో, 63వ కీర్తన 5వ వచనంలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రాణము తృప్తి పొందుచున్నది. 5వది ఆఖరిది, ఏ విషయంలో తృప్తి పొందాలంటే మన ప్రాణము తృప్తి పొందాలండి, పొంది తీరాలి. మన ప్రాణము తృప్తి పొందాలి. అప్పుడు ప్రాణమే దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము. ప్రాణము సనుతించాలంటే ప్రాణం తృప్తి పొందాలండి. దేవుని ద్వారానే తృప్తి పొందాలి. భక్తుడు అంటాడు, నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఇది నాన్న అన్నీ ఉన్న ప్రాణాలు తృప్తి పొందట్లేదు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏంటో తెలుసా? ఈరోజు ప్రాణం బాగాలేదమ్మా, ఈరోజు ప్రాణం బాగాలేదయ్యా. ఆహారం నిండా ఉంది, మేళ్ళు ఉన్నాయి, ఉపకారాలు ఉన్నాయి, ఆయుష్ ఉంది, కానీ ప్రాణం బాగా అట్లా చాలామంది. కొన్ని సందర్భాల్లో అయితే ఒక్కొక్కళ్ళు అంటారు, రే ప్రాణం ఏం బాగలేదు కానీ థమ్సప్ ఎత్తురా పోరా అంటే, థమ్సప్ తాగితే ప్రాణం తృప్తిగా ఉంటుందమ్మా? థమ్సప్లో తృప్తి లేదు, కానీ యేసులోనే తృప్తి. చేతులుండి బాగితే బిగరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అండి ఆయన. ప్రాణాలు బాగుండాలండి. ఆ ప్రాణమే యేసయ్య పెట్టింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రాణాన్ని దేవునికి ఎలా పెట్టాడో ఆ ప్రాణం ఆయనకు అలాగ అప్పచెప్పాలి మనం. ఆయనతో మనం ఉండాలి యుగ యుగాలు. ఒకడంట లోకమంతా సంపాదించుకున్నాడంట, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంట. వాడికి ఏం ప్రయోజనం అండి? ఆహారం ఉంది, ఉపకారం ఉంది, మేలు ఉంది, ఆయుష్ ఉంది, కానీ ప్రాణం లేదు. ఏం ప్రయోజనం? లోకం అంతా సంపాదించుకుంటున్నావు, కానీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు. ఆ ప్రాణానికి తృప్తి కలగాలి. ఆ ప్రాణానికి తృప్తి కలిగించడానికి యేసు అంటున్నాడు, కమాన్, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు. అంటే నా కొరకు నువ్వు ప్రయాసపడు, నా కొరకు పరుగులెత్తు, అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. మనందరికీ పరిచయమైన మాట 107వ కీర్తన 9వ వచనంలో, 107వ కీర్తన 9వ వచనంలో, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేది దేవుడేనండి. కనుక తృప్తిగా మనం బ్రతకాలంటే యేసే మన జీవితాలకి ఆధారం, యేసే మన బ్రతుకులకి ఆధారం, యేసే మన కుటుంబాలకి ఆధారము. ఆయన మనల్ని తృప్తిపరచడానికి ఆయన అన్నీ పోగొట్టుకున్నాడండి. అన్నీ ఇచ్చేసాడు మన కోసం. చివరి రక్తం బొట్టు వరకు ఇచ్చేసాడు ఆయన. ఆయన ఏది దాచుకోవాలా, మనం తృప్తిగా ఉండాలని, మనం తిని తృప్తి పొందాలని. ఆకాశము తట్టు 2 చేపలు వచ్చిన 5 రొట్టెలు, 2 చిన్న చేపలు స్తోత్రాలు చెల్లించాడు. అసలు ఆయన శరీరాన్ని జీవాహారంగా తృప్తిగా మనం భోంచేయాలని ఆయన శరీరాన్ని ఆహారంగా మన కొరకు ఇచ్చేసాడు. కనుక మన కొరకు సమస్తాన్ని ధారపోసి మనం తృప్తిగా ఉండాలి, తృప్తి పొందాలని ఆశ కలిగిన యేసు వైపే చూద్దాం. యేసులోనే తృప్తిపరచబడదాం, యేసుతోనే తృప్తి పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.